హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో వైజాగ్లో సర్వీస్ జాబ్ అంతా వచ్చేసాక నేను ఇంటికి వచ్చేసాను నా క్రాఫ్ట్ వర్క్ని కంప్లీట్ చేయడానికి. సో ట్యాంక్స్ ఆల్మోస్ట్ పెయింట్ అయిపోయి ఒక్క స్మాల్ ట్యాంక్ ఒక్కటే ఉంది. ఈరోజు 11కి అయితే నా ఎడిటింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయింది. అండ్ ఇదిగోండి చూస్తున్నారా, ఈ కింద థర్మోకోల్ షీట్ ఉంది కదా, అదే నా లేఅవుట్ అనమాట. ఆ లేఅవుట్ మీదే ఈ ట్యాంక్స్ అన్నీ కూడా వస్తాయి. సో ఒక్కొక్కటి ప్లేస్ చేసుకుంటున్నాను లుక్ ఎలా వస్తుందా అని చెప్పేసి. ఇప్పుడు నేను చేస్తున్న ప్రాజెక్ట్ ఏంటంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ యొక్క టెర్మినల్ సైట్ లేఅవుట్ అనమాట. ఈ లేఅవుట్ డిస్ప్లే మోడల్ అడిగారు. ఇది 3 feet by 1.5 feet సైజులో డిస్ప్లే మోడల్ అనమాట. 1:200 స్కేల్లో చేస్తున్నాను ప్రాజెక్ట్. సో వాళ్ళు ఇచ్చిన డ్రాయింగ్స్ ప్రకారం అంతా మెజర్మెంట్ తీసుకొని నేను చేస్తున్నాను. సో బేసిక్గా నేను ఒక మినియేచర్ ఆర్టిస్ట్ని. ఇలాంటి డిస్ప్లే మోడల్స్ నేనైతే ఇప్పుడు నుండి ఆర్డర్స్ తీసుకొని చేయాలనుకుంటున్నాను అనమాట. సో ఇదే నా ఫస్ట్ ఆర్డర్ చెప్పాలంటే. సో చూస్తున్నారు కదా, ఇదే ట్యాంక్ ఫామ్. ఈ ట్యాంక్స్ ఏంటంటే ఇవన్నీ డీజిల్ ట్యాంక్స్ అనమాట, చాలా పెద్దవి. మీకు కొన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా చూపిస్తాను, ముందుకి చూపిస్తాను వ్లాగ్లో. సో ఇది డిస్ప్లే మోడల్. సో చూస్తున్నారు, ఇది ట్యాంక్ ఫామ్. వాళ్ళు ఇచ్చిన డ్రాయింగ్ అనమాట అది. ఆ డ్రాయింగ్ స్పెసిఫికేషన్స్ బట్టే నేను ట్యాంక్స్ అని డిజైన్ చేశాను. సో ఇంకా వర్క్ అయితే చాలా ఉంది. నాకు ఈ పెయింట్ జాబ్కి చాలా టైం తినేసింది. సో ఇప్పుడు ఏంటంటే ట్యాంక్కి స్టేర్స్ని చేస్తున్నాను అనమాట. ఈరోజు అయితే మొత్తం స్టేర్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. సో 1 step at a టైం అనమాట. సో స్టెప్ బై స్టెప్ నేను అలాగా చేసుకుంటూ వెళ్తున్నాను. సో నేను ఒక టెంప్లెట్ తీసుకున్నాను. ఇది ఇప్పుడు ఈ సర్కిల్ బ్లాక్ కూడా ఒక ట్యాంక్ యొక్క టెంప్లెట్ అనమాట. నేను ట్యాంక్ మీద అతికించి చేయలేను, ఎందుకంటే పెయింట్ జాబ్ ఉంది. సో అందుకని ఒక టెంప్లెట్ తయారు చేసుకొని ట్యాంక్ లాగా చేస్తున్నాను. ఇవేమో స్టెప్స్ అనమాట. స్టెప్స్ ఏంటంటే 3 centimeter by 1 centimeter. సో అంత చిన్న స్టెప్స్ ఇప్పుడు నేను కట్ చేసి పేస్ట్ చేయాలి. సో అలాగా ఒకటి అతికించాలన్నమాట, చాలా చిన్నగా. చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో. సో ఇది చాలా సెన్సిటివ్ వర్క్. మినియేచర్ ఆర్టిస్ట్ అంటే అంత ఈజీ కాదు, అలానే అంత డిఫికల్ట్ కూడా కాదు. ఇమాజినేషన్ ఉండాలి, ఓపిక ఉండాలి మెయిన్. సో జస్ట్ రిఫరెన్స్ కోసం నేను లైన్స్ వేసుకున్నాను. త్రూఅవుట్ ఆ సెక్షన్ అంతా లైన్స్ డ్రా చేయాల్సినంత అయితే అవసరం నాకు ఉండదు. సో జస్ట్ రిఫరెన్స్ కోసం కొన్ని లైన్స్ డ్రా చేసుకున్నాను. సో ఆఫ్టర్నూన్ 12:20 అయింది టైం. ఆల్మోస్ట్ అవుతుంది, మెల్లమెల్లగా అవుతుంది. ఇంకా స్పీడప్ పెంచాలి. సో స్టేర్స్ అయితే అలా వస్తున్నాయి, బాగానే అవుతుంది అనుకుంటున్నాను. ఇంకొంచెం పర్ఫెక్షన్ చేయాలి. సో ఆఫ్టర్నూన్ లంచ్ అయితే గుడ్డుకురు అండ్ వెజిటేబుల్ వంకాయ కర్రీ అనమాట అది. సో చూస్తున్నారు, అదే పిక్చర్ ట్యాంక్స్. ఆ రకమైన ట్యాంక్స్ నేను చేశాను. సో ఫుడ్ తినేసాక స్టార్ట్ చేశాను. అండ్ ఈ ట్యాంక్ మాటికి రోల్ అవుతుందని కింద నా బేస్ కూడా నేనే తయారు చేసుకున్నాను. సో దట్ అలా ప్లేస్ చేసి వర్క్ అయితే కొంచెం ఈజీ అవుతుందని చెప్పి. అవుటర్ సపోర్ట్ అనమాట స్టేర్స్కి. చాలా టైనీ వర్క్, టైనీగా నేను అన్నీ చేస్తుంటాను. సో మినియేచర్ అంటే టైనీయే కదా. సో రైలింగ్కి స్టార్ట్ చేశాను. రైలింగ్ వర్క్ కూడా నేను అనుకున్నట్టుగానే వచ్చింది, బాగా వచ్చింది. సో ఇది సపరేట్ ట్యాంక్కి నేను ఎందుకు ఇలాగ అటాచ్ చేసి చేస్తున్నానంటే, ఇప్పుడు దీనికి పెయింట్ చేయాలి. నేను హ్యాండ్ పెయింట్ అంటే మళ్ళీ చాలా టైం టేకింగ్ అయిపోద్ది అని చెప్పేసి నేను స్ప్రే కొనుక్కున్నాను. ఇప్పుడు ఆ స్ప్రేతో నేను దాన్ని పెయింట్ చేస్తాను. సో ఇది ఎప్పుడైతే ట్యాంక్కి ఫిక్స్ అవుతుందో మళ్ళీ నేను స్ప్రేని వాడలేను కాబట్టి ఆ టెంప్లెట్ని యూస్ చేసుకున్నాను అనమాట. సో ఒరిజినల్గా ఇలాగ ప్లేస్ అవుతుంది అన్నమాట ట్యాంక్ మీద. సో ఇది నా ఒరిజినల్ ప్లాన్. ఇలాగ నేను స్టేర్స్ సపరేట్గా తీయగలిగితేనే నేను దాని మీద స్ప్రే పెయింట్ చేయగలను. సో స్ప్రే పెయింట్ అయితే నేను ఫస్ట్ టైం వాడుతున్నాను, ఇంతవరకు నేను ఎప్పుడూ వాడలేదు. సో ఇది కూడా కొంచెం డిఫికల్ట్ టాస్కే. నేను స్ప్రే చేసిన వెంటనే అది ఆ ఫోర్స్కి ఎగిరిపోయింది. సో దాన్ని మళ్ళీ నేను దాన్ని పట్టుకొని నేను స్ప్రే చేశాను. కొంచెం నా ఆర్ట్ అంతా కొంచెం డెలికేట్గా ఉంది కాబట్టి కొంచెం భయం వేసింది. మా మమ్మీ షూట్ చేస్తున్నారు, అందుకే ఫింగర్ అలా వచ్చేసింది. సో మా మమ్మీ చూసుకోలేదు. కానీ జాబ్ అయితే వితిన్ సెకండ్స్లో అయిపోయింది. అదే బై హ్యాండ్ పెయింట్ వేయాలంటే చాలా టైం తీసుకునేది.
సో ఆ టైం కటింగ్ చేయడానికి నేను ఈ ప్రాసెస్ని ఎంచుకున్నాను అనమాట. సో పెయింట్ అయితే అయిపోయింది అండ్ నా ట్యాంక్ ఫిక్స్ చేయాలి. చూస్తున్నారా మొత్తం చెమటలు, ఎందుకంటే కొన్ని వర్క్ అంతా నేను ఫ్యాన్ ఆఫ్ చేసి చేయాలి. త్వరగా డ్రై అవ్వకూడదు, అలాగని లేట్గా కూడా డ్రై అవ్వకూడదు. సో ఇంకంతే, ఇటువంటి వర్క్లో కాంప్రమైజెస్ చాలా చేయాలి. సో ఫ్యాన్ ఆపేసి నేను వర్క్ చేస్తున్నాను ఇంత ఎండలో కూడా, బట్ తప్పదు, ఇట్ ఈస్ వర్త్ ఇట్. ఇంకా స్టేర్స్ని అతికించే టైం వచ్చేసింది. నేను వాడేవన్నీ చాలా బేసిక్ టూల్స్ నేను వాడతాను. నేను గ్లూ కూడా కాస్ట్లీ గ్లూ ఏం వాడను, ఫెవికాలే వాడతాను. ఐవరీ షీట్స్ అవి కూడా చాలా చీప్గా ఉంటాయి. ఏంటంటే అఫోర్డబుల్ కాస్ట్లో చేయాలనుకుంటున్నాను. సో ఇది సెకండ్ ట్యాంక్ స్టేర్స్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. సో నైట్ 11:30 ఆల్మోస్ట్ అయిపోయింది వర్క్ అయితే. ఒక ట్యాంక్కి స్టేర్ అయిపోయింది అండ్ పైన టాప్ రైలింగ్ కూడా అయింది. టాప్ రైలింగ్ అయితే మళ్ళీ డిఫరెంట్ కలర్స్ యూస్ చేయాలి, అందుకని అది నేను స్ప్రే పెయింట్ చేయలేదు. అండ్ ఈ సెకండ్ ట్యాంక్కి పైన టాప్ రైలింగ్ చేశాను అండ్ దానికి స్టేర్స్ కూడా అయిపోయాయి. స్టైర్స్ అయితే రేపు మార్నింగ్ పెయింట్ చేసి దానికి అతికించేస్తాను. సో ఇప్పటికీ 2 ట్యాంక్స్ అయ్యాయి, ఇంకా 4 ట్యాంక్స్ ఉన్నాయి. 2 పెద్ద ట్యాంకులు ఉన్నాయి, 2 చిన్న ట్యాంకులు ఉన్నాయి అన్నమాట. చూస్తున్నా, ఇది చిన్న ట్యాంక్. యాక్చువల్లీ ఇది నైట్ 2 hours జాబే కదా, నైట్ పెయింట్ చేద్దాం అనుకుని మర్చిపోయినా పక్కన పెట్టడం వల్ల. బట్ అది కూడా పెయింట్ చేస్తాను యాజ్ వెల్ యాజ్ పాసిబుల్. సో అక్కడ 2 ట్యాంక్స్ ఉన్నాయి. సో గైజ్, నాకు తెలిసి ఇలాంటి క్రాఫ్ట్ వర్క్ వ్లాగ్ అనేది మీరు ఎక్కడ చూసుండరు, మరి చూసినా తెలుగులో చూసుండరేమో మేబీ. సో నా వర్క్ అయితే సపోర్ట్ చేయండి, ఛానల్కి కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, ఇక్కడితో వ్లాగ్ని క్లోజ్ చేస్తున్నాను. బాయ్.